అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఓపెన్ ఛాలెంజ్ పేరిట ట్విట్టర్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఖరీఫ్ కల్లా బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెప్తే ప్రజలెలా నమ్ముతారు? జగన్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అన్నారు. వరం ఇచ్చిన శివుణ్ణి బూడిద చేయాలి అనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందన్నారు. బూటకు ప్రసంగాలు కాదు, అభివృద్ధిపై దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. ఆ 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తాము. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెప్తే నమ్ముతారా? దేనికైనా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. చంద్రిక, నిన్న సిద్ధం సభ తర్వాత సిద్ధం సభలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేశాం, 99% మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేశామని చెప్పి ఆయన చేసిన ప్రసంగం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేయడమే కాకుండా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలు అవి ప్రస్తుతం అమలు చేయని వైనానికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ బూటక హామీలు వీడియో పెట్టి చర్చకు సిద్ధమా అంటూ కూడా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ ట్వీట్ లో ధ్వజమెత్తారు. ఇప్పుడు నువ్వు రాష్ట్ర ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది, రోజులు లెక్క పెట్టుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ విసిరారు. రెక్కలు విడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని, వరం ఇచ్చిన శివుడిని బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాము.
దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రావాలి అని చెప్పి కూడా ఆయన సవాల్ విసిరారు. ప్లేసు టైము నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తాను, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా అంటూ జగన్ రెడ్డి అని అంటూ కూడా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ఈ ట్వీట్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక వీడియో జప్తు చేశాడో ఆ వీడియోలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తికి సంబంధించి దాదాపుగా 4 డేట్లు అంటే 2021 మార్చి, 2022 మార్చి, 2023 మార్చి, 2024 జూను, ఆ తర్వాత 2026 అంటూ కూడా ఆయన చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో కూడా అందులో జప్తు చేశారు. అదేవిధంగా మెగా ప్రతి ఏడాది 1వ తేదీ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తామని, దీంతో పాటు సిపిఎస్ ని తాను వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తాను అని చెప్పి, మద్య నిషేధం చేసిన తర్వాతనే 2024 ఎన్నికలకు ముందు వచ్చి ఓటు హక్కు అడుగుతాము అని చెప్పి కూడా ఆయన చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో, ఇంకా చాలా హామీలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఈ వీడియోని తన ట్వీట్ తో జప్తు చేశారు. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రామారావు.